హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. అడిలైడ్ టెస్ట్లో మన బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా తేలిపోయింది. సో ఇమీడియట్గా అందరి దృష్టి ఎటు మళ్ళింది? మహమ్మద్ షమీకి మళ్ళింది. నేను మహమ్మద్ షమీ సయీద్ ముష్తాక్ అలీలో ఆడుతున్నాడు, వికెట్స్ తీస్తున్నాడు. హీ ప్లేడ్ యాజ్ మెనీ యాజ్ 8 మ్యాచెస్ ఇన్ స్మాట్. సయీద్ ముష్తాక్ అలీ టోర్నమెంట్లో 8 మ్యాచ్లు ఆడాడు. ఇప్పుడు అంతకుముందు ఒక రెడ్ బాల్ మ్యాచ్ అంటే ఫస్ట్ క్లాస్ మ్యాచ్ కూడా ఆడాడు, రంజీ ట్రోఫీ మ్యాచ్. దాంట్లో 7 వికెట్లు తీశాడు 2 ఇన్నింగ్స్లో కలిపి. ఇంత బాగా పర్ఫామ్ చేస్తున్నాడు, ఎందుకు మహమ్మద్ షమీని పంపట్లేదు ఆస్ట్రేలియా? పంపి ఇమీడియట్గా థర్డ్ టెస్ట్కి ఆడించేయచ్చు కదా అతన్ని అని చాలామంది ఫీల్ అవుతున్నారు. మరి ఏంటి, వాట్ ఈస్ హోల్డింగ్ అస్ బ్యాక్? ఎందుకు మహమ్మద్ షమీ వెళ్ళట్లేదు? దానికి కొన్ని కారణాలు ఉన్నాయి, కొంత మిస్టరీ కూడా ఉంది దీంట్లో, సో మహమ్మద్ షమీ వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే ప్రధానమైన కారణం అతనికి ఎన్సిఏ, నేషనల్ క్రికెట్ అకాడమీ వాళ్ళు కదా ఒక ప్లేయర్ ఫిట్టా కాదని డిసైడ్ చేసి సర్టిఫికేట్ ఇచ్చేది. వాళ్ళ దగ్గర నుంచి ఇంకా క్లియరెన్స్ రాలేదు. అంటే క్లియరెన్స్ రాకుండా ఎలా ఆడుతున్నాడు? డొమెస్టిక్ క్రికెట్ ఆడుతున్నాడు, బట్ హీఈస్ నాట్ 100% ఫిట్. మనకు వస్తున్న వార్తలు ఏంటంటే 100% ఫిట్ లేడు అతను. ఇంకా బాగానే బౌలింగ్ చేస్తున్నాడు, ఫుల్ టిల్ట్, మంచి ఫుల్ వేగంతో బౌలింగ్ చేస్తున్నాడు, వికెట్లు తీస్తున్నాడు. ఈజ్ లుకింగ్ లైక్ షమీ ఆఫ్ ది ఓల్డ్. సో ఆ రిథమ్ కనిపిస్తుంది, అంతా బాగానే ఉంది. కానీ అతని మోకాళ్ళు ఇంకా పూర్తిగా స్వాధీనంలోకి వచ్చినట్లేదు. అతనికి యాక్చువల్గా యాంకిల్ సర్జరీ అయింది క్రితం నవంబర్లో. అంటే ఎప్పుడు క్రితం నవంబర్ అంటే మొన్నటి నవంబర్ కాదు, 2023 నవంబర్లో మనం ఫైనల్ ఆడాం, వన్ డే ఫైనల్, మన ఫర్గెటబుల్ డే ఆఫ్ నవంబర్ 19th. ఆ ఫైనల్ తర్వాత అతను యాంకిల్ ఇంజరీకి సర్జరీ చేయించుకున్నాడు. సో ఏడాది పట్టింది. మళ్ళీ 13 నవంబర్ ఆఫ్ 2024 అతను రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడాడు బెంగాల్ తరఫున. సో లాంగ్ గ్యాప్, 1 year తర్వాత అతనికి ఎన్సీఏ నుంచి మోక్షం లభించింది. ఇంజరీ నుంచి పూర్తిగా అంటే రికవర్ అయ్యాడని చెప్పి కానీ ఇప్పటికీ కూడా అతనికి ఇలాంటి ఇంజరీస్ అయినప్పుడు ఏమవుతాయంటే కొత్త ఇంజరీస్ వస్తాయి. పాత ఇంజరీ క్యూర్ అయిపోతుంది, ఇంకో చోట ఎక్కడో గాయం వస్తుంది. అలా ఇప్పుడు తాజాగా అతనికి మోకాళ్ళ సమస్య ఉంది. ఏ మోకాలు మనకు తెలియదు, ఒక మోకాలు వాస్తుంది, వాపు, స్వెల్లింగ్ వస్తుంది. బౌలింగ్ వేసినప్పుడు బాగానే ఉంది, బౌలింగ్ వేసిన తర్వాత ఈజ్ గెటింగ్ స్వెల్లింగ్ ఇన్ ద నీస్. ఆ మోకాళ్ళు వాపు వస్తుంది. దానికోసం ఏంటంటే అతను బౌలింగ్ వేసిన తర్వాత మనకు వస్తున్న వార్తలు ఏంటంటే, దోస్ హు ఆర్ ఇన్ ద నో వాళ్ళు చెప్పేది ఏంటంటే, అతను బౌలింగ్ వేసిన తర్వాత ఈ బెంగాల్ తరఫున సయీద్ ముష్తాక్ అలీ మ్యాచెస్లో T20 టోర్నమెంట్లో 4 ఓవర్లు కదా ఎక్కడ వేసింది, అతను సైడ్ లైన్స్లోకి వస్తున్నాడు, అవుట్ సైడ్ బౌండరీ, అతనికి అక్కడ మసాజ్ చేస్తున్నారు, ఒకరిద్దరు ఫిజియో అతన్ని అటెండ్ అవుతున్నారు. సో దట్ మీన్స్ హీఈస్ 80 or 90% ఫిట్, నాట్ ఫుల్లీ ఫిట్, మేబీ 80% ఫిట్, 100% ఫిట్ కాదు అతను. ఇంకా 100% ఫిట్ ఎలా ఉండాలంటే, మీరు 5 రోజులు టెస్ట్ మ్యాచ్ ఆడాలంటే మీకు ఇలాంటి సమస్యలు ఏమి ఉండకూడదు. మళ్ళీ మోకాలు వాస్తున్నాయి, కాలు వాసింది, కన్ను వాసింది అంటే కుదరదు. యూ హ్యావ్ టు బి 100% ఫిట్. ఎందుకంటే ఇండియాకి గతంలో ఎక్స్పీరియన్స్ ఉంది. 2011 టూర్లో మనం ఇంగ్లాండ్ వెళ్ళాం. దాంట్లో జహీర్ ఖాన్ కొద్దిగా ఇబ్బందులు ఉన్నా సరే అతను ఆడించారు. Day 1 రోజున ఇండియా వాజ్ బౌలింగ్, Day 1 రోజున హీ బ్రోక్ డౌన్. సో అప్పట్లో మన 4 బౌలర్స్తోనే వెళ్ళేవాళ్ళం, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఒక్క బౌలర్ మీకు ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అవుతాడో ఫస్ట్ డే రోజున, మీరు యూ హ్యావ్ టు ప్లే విత్ జస్ట్ 3 బౌలర్స్ త్రూఅవుట్ ద మ్యాచ్. అది చాలా నైట్ మేర్, చాలా పీడకల్ లాంటి సిచ్యుయేషన్. సో అలాంటి సిచ్యుయేషన్ మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలి మన టీం కోరుకుంటుంది. ఎందుకంటే ఆస్ట్రేలియాలో ముఖ్యంగా కాళ్ళకి పెద్ద ఛాలెంజ్, బిగ్ గ్రౌండ్స్, హార్డ్ గ్రౌండ్స్. అది మీకు మీ హ్యామ్స్ట్రింగ్కి, మీ కాఫ్ మజిల్కి చాలా ఇబ్బంది పడుతుంది. మీరు చాలా ఫిట్గా ఉంటే తప్ప ఆస్ట్రేలియన్ గ్రౌండ్స్లో పరిగెత్తడం కష్టం అవుతుంది. పరిగెత్తినా కూడా మీకు ఏదో మోకాలు పట్టుకోవడమో, పిక్క పట్టుకోవడం, లేకపోతే హ్యామ్స్ట్రింగ్ పట్టుకోవడం జరుగుతుంది. ఇలాంటి సమస్యలు ఉంటాయి ఆస్ట్రేలియా. సో అక్కడ ఫిట్గా ఉంటేనే పంపిస్తారు. దానివల్ల బహుశా ఎన్సీఏ వాళ్ళు అతనికి ఇప్పటివరకు ఆ సర్టిఫికేట్ ఇవ్వలేదు. గతంలో కొన్నిసార్లు ఇలాగే అతను ఫుల్లీ ఫిట్ అయ్యాడని అనుకుంటే కొన్ని పత్రికలు రాశాయి, ఐ థింక్ టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా రాసింది, ఏంటంటే అతనికి ఇంకా మోకాల్లో స్వెల్లింగ్ ఉందని చెప్పి. దాని మీద అతను చాలా వైలెంట్గా రియాక్ట్ అయ్యాడు. మహమ్మద్ షమీ ఒక ట్వీట్ పెట్టాడు, ఏంటంటే ఎక్స్లో, నేను ఫుల్గా ఫిట్గా ఉన్నాను, నా మీద అనవసరంగా లేనిపోని న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారని చెప్పి అన్నాడు. సో కొంచెం సెన్సిటివ్గా ఫీల్ అవుతున్నాడు అతను ఆ స్వెల్లింగ్ గురించి మాట్లాడు.
బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్ ఏంటంటే ఆ స్వెల్లింగ్ అయితే ఉన్నది, అతను స్వెల్లింగ్ ఉంది అని అతను రికవర్ అవుతున్నట్టుగా లేదు, ఇంకా పూర్తిగా రికవర్ అయినట్టు లేదు. మరి ఎప్పటివరకు వెళ్తాడు. కానీ మనకు వస్తున్న ఇంకొక వార్తలు ఏంటంటే ఆల్రెడీ అతని కిట్ బ్యాగ్ వెళ్ళిపోయింది. అతని కిట్ అంటారు, కఫిన్ అంటారు దాన్ని. కఫిన్ అంటే ఇది ఇక్కడ క్రికెటర్స్ వాడేది కఫిన్ అనే బ్యాగ్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే బ్యాట్లు ఉంటాయి. మీరు అన్నట్టు టైలెండర్ కదా అని, టైలెండర్ అయినా దీస్ డేస్ కనీసం ఒక 60 బ్యాట్స్ వాళ్ళు క్యారీ చేస్తున్నారు. హెల్మెట్లు, బౌలర్కైనా కొంత ఉంటుంది, కిట్ ఉంటుంది, షూస్ కానీ అవన్నీ ఆల్రెడీ ఆస్ట్రేలియా రీచ్ అయిపోయినాయి, లేకపోతే ట్రాన్సిట్లో ఉన్నాయని మనకు వార్తలు వచ్చినాయి. సో హీఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు ఆస్ట్రేలియా. బట్ ఎప్పుడు అనేది సందేహం. బ్రిస్బెన్ టెస్ట్కి అయితే అతను అవైలబుల్గా ఉండడు, అదైతే ఆల్మోస్ట్ సర్టన్. ఎందుకంటే బ్రిస్బెన్ టెస్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 14th శనివారం అనుకుంటా స్టార్ట్ అవుతుంది. 14th రోజున అతను వెళ్ళి జెట్ ల్యాగ్ ఉంటుంది, అంటే టైమ్ జోన్ అడ్జస్ట్మెంట్. సో అది అంతా తీరి ఇమీడియట్గా వెళ్ళి రావగానే అక్కడ ఎక్లమెటైజేషన్, అక్కడ వాతావరణానికి అలవాటు పడకుండా అది ఇమీడియట్ టెస్ట్ ఆడించే ప్రసక్తి లేదు. డ్యూరింగ్ ద బ్రిస్బెన్ టెస్ట్ అతను చేరుకుంటాడు అని మనకు వార్తలు వస్తున్నాయి. అండ్ చివరి 2 టెస్ట్ మ్యాచ్లు మెల్బర్న్ అండ్ సిడ్నీ, వాటికి అతను అవైలబుల్ ఉంటాడు. అంతే తప్ప థర్డ్ టెస్ట్కి అయితే అతను అవైలబుల్ ఉండే పరిస్థితి లేదని చెప్పి మనకి కన్ఫర్మేషన్ ఆల్మోస్ట్ సర్టన్. థర్డ్ టెస్ట్లో అయితే అన్నాడు. 4th టెస్ట్కి ఆడొచ్చు ఖచ్చితంగా చెప్పలేం, ఎందుకంటే అతనికి ఎన్సీఏ నుంచి క్లియరెన్స్ రావాలి. ఆ స్వెల్లింగ్ అనేది లేకుండా అతను బౌలింగ్ చేయగలగాలి, అప్పుడు కానీ ఎన్సీఏ వాళ్ళు క్లియర్ చేయాలని అనుకుంటున్నాను. సో అది లేటెస్ట్ సిచ్యుయేషన్. ఇంకొక డిస్టర్బింగ్ న్యూస్ ఈరోజు వచ్చింది, అదేంటంటే మనం దైనిక్ జాగరణ్ వాళ్ళని బిలీవ్ చేయాలి. దైనిక్ జాగరణ్ ఒక ఇంగ్లీష్ హిందీ పత్రిక ఉంది డైలీ. వాళ్ళు చెప్పేది ఏంటంటే బెంగళూరులో టెస్ట్ మ్యాచ్ జరిగింది న్యూజిలాండ్. ఆ టెస్ట్ మ్యాచ్ ముందు ప్రెస్తో మాట్లాడుతూ షమీ గురించి అడిగారు రోహిత్ శర్మని. ఏమంటే షమీ ఎప్పుడు ఫిట్ అవుతాడంటే అతనికి ఇంకా మోకాళ్ళలో స్వెల్లింగ్ ఉంది, అతను ఫుల్గా ఫిట్ అయితే తప్ప అతను తీసుకెళ్ళాం, అండర్ కుక్డ్గా షమీని తీసుకెళ్లే అవకాశం లేదని రోహిత్ శర్మ తెగేసి చెప్పాడు ఆ ప్రెస్ మీట్లో. ఆ తర్వాత హీ మెట్ బెంగళూరులోనే నేషనల్ క్రికెట్ అకాడమీ బెంగళూరులో ఉంది కాబట్టి రోహిత్ శర్మ మెట్ షమీ ఇన్ ద ఎన్సీఏలో వెళ్ళి రోహిత్ శర్మ షమీని కలిశారు. అక్కడ ఇద్దరి మధ్య కొంచెం హీటెడ్ ఎక్స్చేంజ్, కొంచెం మాట పెరిగింది అన్నట్టుగా చెప్తాను. అంటే నువ్వు ఎలా చెప్పావు, స్వెల్లింగ్ గురించి ఎందుకు చెప్పావు అని ఏదో అన్నట్టుగా ఉన్నాడు షమీ. సో వాళ్ళిద్దరి మధ్య కొంచెం హీటెడ్ ఎక్స్చేంజ్ అయ్యింది అని కూడా వార్తలు వస్తాయి. దానికోసమైనా రోహిత్ శర్మ అడ్డుపడుతున్నాడా? రోహిత్ శర్మ ఎలా అడ్డుపడతాడు? ఎందుకంటే ఆ స్వెల్లింగ్ వస్తున్న మాట అయితే నిజం. లేటెస్ట్ మ్యాచ్లో కూడా అతను స్పెల్ వేసిన తర్వాత అతనికి ఆ మసాజ్ చేస్తున్నారు, ఒక ఓవర్ వేసిన తర్వాత అతనికి ఆ స్వెల్లింగ్ వస్తుంది. సో హీఈస్ నాట్ ఫుల్లీ ఫిట్ అనేది తెలుస్తుంది. రోహిత్ శర్మ అతన్ని అడ్డుకోవట్లేదు అని మనం చెప్పచ్చు. కానీ ఏదో ఇష్యూ ఉంది అని అంటున్నారు, దాంట్లో నిజాలు మనకు తెలీదు, కానీ ఆ వార్త కూడా వచ్చింది. బట్ వాట్ ఎవర్, షమీ వస్తే అద్భుతంగా ఉంటుంది బౌలింగ్. అప్పుడు మనకి సిరాజ్ మంచి థర్డ్ సీమర్ అవుతాడు. ఇప్పుడు ఒకవైపు బుమ్రా బౌలింగ్ వేస్తుంటే మరోవైపు అదే ప్రెషర్ షమీ కనుక ఎగ్జర్ట్ చేయగలిగితే మన బౌలింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ థర్డ్ సీమర్గా సిరాజ్ ఎప్పుడు బాగుంటాడు. సో ఇది మనకి బెస్ట్ అటాక్ అవుతుంది. అండ్ ఫోర్త్ సీమర్గా మనకి నితీష్ రెడ్డి ఎలా ఉన్నాడు. ఈ రకమైన అటాక్ ఉంటే చాలా చాలా బాగుంటుంది. బట్ మహమ్మద్ షమీ విషయంలో ప్రస్తుతం ఉన్న తాజా పరిస్థితి మీ ముందు ఉంచడం కోసం ఈ వీడియో చేస్తాను.